అయితే మీ విషయంలో చాలా ఆనందపడిపోయారంట కృష్ణ గారు. ఒక్కడు సినిమా మొత్తం ఫైనల్ అవుట్ చూసుకొని ఎంఎస్ రాజు అని ఒక మాట అన్నారు. మీ దాకా వచ్చిందో లేదో తెలియదు. ఎంఎస్ రాజు నాకు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు ఆ ఒక్కడు మూవీ చూసుకొని. ఆయనకి ఆ క్షణం అర్థమైంది తన కొడుకు సూపర్ స్టార్ రేంజ్కి వెళ్ళిపోయాడు ఈ సినిమాతో అని చెప్పేసి. నేను అలా ఎప్పుడు అనుకోనండి. కృష్ణ గారు ఆశీర్వాదం లేకుండా ఏది ఆ సినిమాకి జరిగి ఉండదు. ఫస్ట్ ఆయన కాళ్ళకి దండం పెట్టి ఈ సినిమా బాగా జరగాలండి అని చెప్పి కాళ్ళకి దండం పెట్టినండి నేను. అట్ ది సేమ్ టైం మహేష్ బాబులో అంటే ఒక మంచి ఫ్రెండ్ ఆ సినిమాలో. ఎన్ని జోకులు వేసేవాడు అంటే నా మీద, మామూలు జోకులు కాదు. నేను అసలు ఏం అలిగేవాడు కాదు, అలా నవ్వుతూ ఉండేవాడు అతను చూసి. నేనే దొరికాను బాబు నీకు, ఎన్ని జోకులు వేసేవాడు అంటే నా మీద. నేను ఇలా వెళ్ళంగానే అలా వేసేవాడు జోకు. నేను వింటా ఉండేవాడు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఏంటి వేసావు అని, ఊరికేనండి అలా చాలా సరదాగా, అంటే చాలా టఫ్ ఫిల్మ్ అయినా కూడా ఒక్కడు చాలా సరదాగా జరిగిపోయింది. బట్ ఒక్కడు సినిమాకి సంబంధించినంత వరకు గుణశేఖర్ గారు కథ రెడీ చేసుకున్నారు, మహేష్ బాబు గారు హీరోని ఫిక్స్. అయితే ఆ సినిమాని తీసే దమ్మున్న, నేను ఈ వర్డ్ మళ్ళీ వాడుతున్నాను, మళ్ళీ చెప్తున్నానండి, సినిమా కథ రెడీ కాలేదు. మొత్తం కథ రెడీ లేదు. ఐడియా చెప్పారు నాకు, మహేష్ బాబు దగ్గర ఐడియా చెప్పారు. హీ హ్యాడ్ సమ్ కన్ఫ్యూజన్, స్టోరీ స్క్రీన్ ప్లేలో హీ హ్యాడ్ సమ్ కన్ఫ్యూజన్. అంతకుముందు గుణశేఖర్ గారు కూడా చాలామంది రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు దగ్గరికి కానీ లేకపోతే ఎంఎస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత సెట్ వేయాలా లేదా అనే ఒక మీమాంసలో ఉన్నారు. కరెక్ట్. సో ఆ టైంలో తనకి ఎక్కడో నచ్చింది, ఎక్కడో ఇష్యూ కూడా ఉంది అనేది మహేష్ బాబు. నేను ఎన్ని ఫ్యాక్టర్స్ ఎక్కువ చెప్పలేదు నేను. చెప్పండి సార్, పర్లేదు చెప్పండి. చెప్పినప్పుడు అప్పుడు ఆయన కూడా వాళ్ళిద్దరూ కలిసి అనుకున్నారంటే, ఒక ఎంఎస్ రాజు దేవిపుత్రుడు లాంటి సినిమా ఫ్లాప్ సినిమా ఇచ్చినా కూడా, మీరు కొన్ని ఫ్లాపులు నేను కొన్ని ఫ్లాపులు ఇచ్చినా కూడా మన ముగ్గురు కలిస్తే మంచిది అనేది వాళ్ళతో డిసైడ్ చేసుకున్నారు. మేము ముగ్గురు ఫ్లాప్ పీపుల్ కలిసి మళ్ళీ కలుస్తున్నాము అన్నప్పుడు నాకు మళ్ళీ ఒకరోజు ఇద్దరు కలిసి ఉండగా నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ అని చెప్పి, మీరు రండి, ఇక్కడ మహేష్ బాబు ఇక్కడే ఉన్నాడు, ఒకసారి మాట్లాడదానండి అన్నాడు. నేను ఎక్కడో ఏదో వేరే పనిలో ఉన్నాను, నేను వేరే స్టోరీ కథ గురించి ఏదో ఆలోచించుకుంటున్నాను, ఏదో నీ స్నేహం అనుకుంటాను. నేను కార్ వేసుకుని కార్ డ్రైవర్ లేడు, నేను కార్ డ్రైవ్ చేసుకు వెళ్ళిపోయాను. స్ట్రైట్గా పద్మాలకి వెళ్ళాను. పద్మాలకి వెళ్ళి కూర్చున్న తర్వాత మహేష్ చాలా ముక్తసరిగా మాట్లాడతాడు. బాగున్నారా, టిఫిన్ తిన్నారా, మంచినీళ్ళు, ఈ సీన్ ఉండదు అతని దగ్గర. స్ట్రైట్గా మన ముగ్గురు కలిసి సినిమా చేద్దామా అన్నాడు. అయిపోయింది. అదేంటే బాబు నాయన, నేను ఎలా పరిచయం అంటే, నాకు అంతకుముందు మహేష్ బాబు తను మెడ్రాస్లో ఎక్కడ ఆంధ్ర క్లబ్లో మేము కొంచెం లావుగా ఉండగా తెలుసు నాకు. తర్వాత నాకు పెద్ద పరిచయం లేదు. మురారి సినిమా నాకు బాగా హెల్ప్ అయింది సినిమా చూడడం. అది చూసి క్లైమాక్స్లో అతను ఇది చూసి సడన్గా కృష్ణ గారికి ఫోన్ చేశాను. ఈ ఇన్సిడెంట్ జరగకముందు ఇప్పుడు చేసి నేను వస్తానని చెప్పండి అని చెప్తే కృష్ణ గారు రమ్మన్నారు. వచ్చిన తర్వాత భలే నచ్చాడండి మీ అబ్బాయి, మురారిలో ఏం చేశాడు. రాజ్ కుమార్ చూశాను, ఓకే ఒక మంచి మెటీరియల్, యాక్టర్గా మంచి యాక్టర్ అండి, నేను ఎప్పటికైనా సినిమా చేద్దాం అని అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను. ఓకే. అప్పుడు మహేష్ని కలిశాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ కలిసి ఒక సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు కొంచెం తర్వాత మహేష్ కూడా నాకు ఫోన్ చేశాడు. తర్వాత కాస్ట్ ఎక్కువ అవుతుందండి, కొంచెం స్క్రీన్ ప్లే అటు ఇటుగా ఉంది, ఏదైనా మనం అందరం కలిసి వర్క్ చేద్దాం, బాగా చేద్దాం, మీరు బాగా చూస్తారు కథను కూడా, మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది, నాకు కూడా ఒక మంచి సినిమా వస్తుందని ఉద్దేశం ఉంది అని అప్పుడు సరే అండి గుణశేఖర్ గారు నాకు కథ చెప్పండి అన్నప్పుడు, నేను ఇదే ఆఫీస్ ఏదైతే మన సంతలో తీసిన ఆఫీసో లేకపోతే ఇంకో ఆఫీసో ఉందో అక్కడ టైంలో ఆయన వచ్చారు. ఉద్వేగంగా ఒక అరగంట చెప్పారు. చెప్పంగానే 10 నిమిషాలు బాగుందండి అన్న. బాగుందన్న తర్వాత మెల్లమెల్లగా ఒకేసారి చెప్తే బాగోదని మెల్లమెల్లగా 1-2 days టైం తీసుకుని, నాకు ఈ పోర్షన్ నచ్చలేదండి, ఈ పోర్షన్ నచ్చలేదు, ఇక్కడ కన్ఫ్యూజన్ ఉందండి, అక్కడ కన్ఫ్యూజన్ ఉందండి. ఈలో మహేష్ ఏంటి ఎలా ఉంది మేము వస్తాంలే అని చెప్పి మేము ఇద్దరు కలిసి వెళ్ళాం. మళ్ళీ ఓకే. వెళ్ళిన తర్వాత తను అన్నాడు, బాబు మేము మళ్ళీ కూర్చొని ఒక వారం 10 రోజులు టైం ఇవ్వు, మేము వస్తాం మళ్ళీ అని చెప్పి మేము ఇద్దరం కూర్చొని అందులో ఉన్న ఇష్యూస్ సాల్వ్ చేసాం మొత్తం ఎపిసోడ్స్ కంటే. ఓకే. ఇష్యూస్ అన్నీ ఆయన కూడా అప్పటికి ఒక మంచి సినిమాలు తీశాడు ఆయన. ఆడలేదు పక్కన పెడదాం,
సో ఆయన కూడా విన్నాడు అన్నమాట. విన్నాడు, కొన్ని కూడా ఎక్కువ కూడా లేదండి ఇలా బాగుంటే బాగుంటుంది అన్నీ కూడా. సో దాన్ని స్లోగా మెల్లగా ట్రాక్ ఎక్కించి ఇంకా అక్కడి నుంచి నేను కూడా చెప్పాను, సార్ నేను ఇన్వాల్వ్ అవుతాను గట్టిగా, స్టోరీలో కూడా గట్టిగా ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పాను. అక్కడి నుంచి ఆ సినిమా జరిగింది. అయితే ఒక్కడికి సంబంధించి ఒక చిన్న డౌటు, ఆ కొండారెడ్డి బుర్జు దగ్గర ప్రకాష్ రాజ్ గారిని కొట్టే షాటు సినిమా ఓపెనింగ్లోనే ఉండాలి యాక్చువల్గా, అయితే తర్వాత స్క్రీన్ ప్లేలో భాగంగా దాన్ని మార్చేశారు, నిజమేనా ఇది? నేను కథ విన్నప్పుడే చెప్పానండి, మీరు వేరే స్క్రీన్ ప్లే అనుకున్నారు, నేను అడిగింది అది యాక్చువల్గా బాగోదండి అంటే ఆయన అన్నాడు, సార్ కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా అవుతుంది, ఇది తీస్తాను అది తీస్తాను అన్నాడు. సార్ తీయండి మీ ఇష్టం అన్నాను. ఎందుకంటే వై షుడ్ వి అంటే పొద్దు సినిమా చూస్తున్నారు చెప్పచ్చు కదా. కరెక్ట్. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఈ చాలా ఎక్కువ ఖర్చు అయింది, లేకపోతే ఇంకోటి తర్వాత ఆయన గుణశేఖర్ గారు కూడా ఇంకా ఎక్కువ అయ్యేది. ఆయన పెట్టిన ఎఫర్ట్ మామూలుగా అయితే హెవీర్ అయిపోతుంది సినిమా, అంటే ఎంత అవుతుందో ఎప్పుడెప్పుడు అవుతుందో తెలీదు. చాలా గ్రిప్గా చాలా ఆన్ టైం తీశారు, కరెక్ట్గా అనుకున్న బడ్జెట్ తీశారు ఆయన. దాని తర్వాత మళ్ళీ రష్ చూపించినప్పుడు నేను స్ట్రైట్గా చెప్పేశాను, సార్ అప్పుడు నేను చెప్తానో అదే మాటకి స్టిక్ అనే ఉంటున్నాను, నేను వర్కౌట్ అవుతుంది సార్ ఇది ఇంటర్నేషనల్ సినిమా సార్, అలా కాదు సార్ ఇలా కాదు సార్ అంటే, తర్వాత ఓ పని చేయండి సార్, మీకు నాకు ఇష్టలు మన పరుచూరు బ్రదర్స్ వాళ్ళు పెట్టి కూర్చోబెడదాం. ఆ తర్వాత గుణశేఖర్ గారు పాపం ఆయన ఏకీభవించారు, లేదండి మీరు అందరూ చెప్పింది కరెక్ట్, మనం ఇలాగే వెళ్దామండి, ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి, ఇది ఏంటంటే మహేష్ బాబు కెరీర్ ముఖ్యం, నా కెరీర్ ముఖ్యం, మీ కెరీర్ ముఖ్యం, ఇంత బడ్జెట్ అయిపోయింది, నేను ఇట్లాగే వెళ్దామండి మనం అని చెప్పి ఆయన పాప కన్విన్స్ అయ్యారు. ఆయన కన్విన్స్ అయిన తర్వాత ఇది ఏ సినిమా కన్నా ఈ ఫైనల్ ఎడిటింగ్ దగ్గర దెబ్బలాట్లు ఉంటాయండి. అదేదో పర్సనల్ ఇదైతే కాదు, కొన్ని నేను తప్పు చెప్పేవాడిని, నేను కొన్ని తప్పు చెప్పినప్పుడు ఆయన అది కాదు సార్ ఇది బాగుంటుంది అని నన్ను కన్విన్స్ చేసిన రోజులున్నాయి. ఓకే. ఒక ఫైట్ ఉంటుంది ప్రకాష్ రాజ్ గారికి హీరోకి మధ్యలో ఫైట్ ఉంటుంది. అది ఇప్పుడు ఆ అమ్మాయికి ఇలా కత్తి పెట్టి గోబ్బెమ్మ అనే సీన్ ఉంటుంది, పెద్ద ఫైట్ అండి యాక్చువల్గా. నేను చెప్పాను, సార్ గుణ గారు ఇది కరెక్ట్ కాదు గుణ, క్లైమాక్స్లోనే ఫైట్ ఉండాలి ఇద్దరికి, మధ్యలో ఫైట్ అయిపోయింది సినిమా, నేను ఇలా ప్లాన్ చేశాను సార్ అలా ప్లాన్ చేశాను అన్నాడు. కానీ ఆయన ఆలోచించాడు, మెల్లగా ఆయన కూడా ఆలోచించాడు, ఎందుకు చెప్తున్నాడు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు అని చెప్పి ఆలోచించుకొచ్చి చెప్పారు, లేదు సార్ మీరు కరెక్టే అని చెప్పి వెంటనే పరుసు రెడ్డి పిలిపించి నేను ఒక సీన్ చెప్తాను సార్, ఆయనే చెప్పాడు సార్, నేను చెప్పలేదు. మనం వీ షుడ్ ఏబుల్ టు ఇన్స్పైర్ వన్ మేకర్ సార్. ఫస్ట్ బాగుంది బాగాలేదు చర్చ అంతే కదా, నేను కూడా బాగుంది బాగాలేదు అనేది ఎవరన్నా చెప్తాను కదా నాకు కూడా. అప్పుడు ఆ రోజు ఆయన కత్తిలో పెడతాడండి హీరో, ఆ అమ్మాయి అంటే పడి చచ్చిపోతున్నాడు, వద్దు చంపొద్దు అంటే అలాగే ఎస్కేప్ అయ్యాడని చెప్పాడు ఆయన. క్లాప్స్ కొట్టానండి. అంత పెద్ద ఫైట్ అవసరం లేదు ఇంకా. నేను వెంటనే ఇలా చెప్పాను, సార్ ఎక్స్ట్రాడనరీ ఉంది సార్ అని. అంత మదనలోంచి వచ్చిన సినిమా అండి అది. అంటే ఇందులో ఆయన చెప్పారా నేను చెప్పారా నేను కాదన్నానా ఇవన్నీ కాదండి, ఫైనల్గా మూవీ అండి, ఫైనల్ మూవీ కోసమే పోరాడుతూ ఉండే. For more videos. Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.